ಮತ್ತೆ ನಮ್ಮ ರಾಮಣ್ಣ ಸ್ವಾಮಿಗಳು ಇಂಥ ಒಂದು ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಮ್ಮೇಳನ అంటూ నీకు ఆలస్యం చేయలేదు. వాళ్ళు అందరూ కలుసుకున్నారు. ఒక 3000 మందితో 24 గంటలు 3000 మంది పాల్గొన్నారు. భజన కోలాటము 3000 మంది వచ్చారు. ఒక ఆయన KMSR కళ్యాణ మండపం ఫ్రీగా ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అనేది లేదు. దైవం పట్ల భక్తి పట్ల ఇది సహకరించే ప్రాంతం, ముందుకు వచ్చేటువంటి ప్రాంతం ఇది ఈ ప్రదేశం. అందుకే తిరుమల తిరుపతి నుంచి ఇక్కడ ప్రారంభించాలని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయం మీ అందరికీ తెలుసు కదండి. తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మనం ఎందుకు పెట్టామనేది ముందు నేను రామప్పస్వామి శ్యామప్పస్వామి దాదాపు ఒక 40-50 ఆశ్రమాలు తిరిగి ఇంటింటికి వెళ్ళి కలిసాం ఎందుకు ఈ సమావేశం పెడుతున్నామని. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇక్కడికి 5 రాష్ట్రాల నుంచి ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రాశాం, శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం అని. శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం. ఈ విషయాలు ఇక్కడ మనం అందరం కలిసి చర్చించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. మనకు అక్కడ కొండపైన వాస్తవంగా వెంకటేశ్వర స్వామికి సామాన్య భక్తులు విశేష భక్తులు అని ఏమన్నా ఉంటారా? ఉండరు కదా. కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులను విశేష భక్తులను 2గా విభజించింది. కొద్దిమందికేమో VIP దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, ఒక పెద్ద విశాలమైన గదులు ధనవంతులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, IASలకు, IPSలకు, కోటీశ్వర్లకు, రాజకీయ రికమెండేషన్లు ఉండే వాళ్ళందరికీ VIP దర్శనాలు, బ్రేక్ దర్శనాలు. ఈ దర్శనాలు ఉండడం వల్లే తిరుపతికి వెళ్తే 24 గంటలు దర్శనం పడుతుంది. ఇవి వెంకటేశ్వర స్వామి ఈ విధమైనటువంటి పద్ధతిని ఒప్పుకుంటాడా? కనుక మనం కోరేది ఏంటంటే, సరే ఆ విషయాలు అలా ఉన్నాయి. సామాన్య భక్తులు, నిజమైనటువంటి భక్తులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేయాలని ఇక్కడ నుంచి మనం ఒక విన్నపం. ఇతను ఆశ్చర్యపోయాడు. నేను బంగారు చేసిన తొలిశాఖలు కదా ఉండేది, ఇక్కడ మట్టి తొలిశాఖలు ఎలా ఉంటాయని చూశాడు. చూస్తూనే వెంకటేశ్వర అని చెప్పాడు, అక్కడ గొప్ప భక్తులు ఉన్నాడు దర్శించని. అప్పుడు తొండమాన్ చక్రవర్తి సైన్యాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఉమ్మర భీముడితో వెంకటేశ్వర స్వామి మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఒక్కొక్క అంశం మీద మాట్లాడతారు. ఈ అంశాల మీదే సమావేశం పెట్టుకున్నాము, ఈ అంశాల మీదే మాట్లాడాలి. ఇక్కడ రాజకీయాల ప్రస్తావన చేయొద్దు. ఇప్పుడు ఎందుకంటే వీడికి వచ్చి ఓ పార్టీని తిట్టేవాడు అనుకో, అన్నమయ్య కళాక్షేత్రము, శ్యామప్ప సర్వోదయ యోగా ఫౌండేషన్ రాజకీయం మాట్లాడి ఇంకొని తిట్టారంటాడు. ఈ విషయం డైవర్ట్ అయిపోయి ఆ రాజకీయ పార్టీ మా మీదకి వచ్చాడు, మమ్మల్ని ఎందుకు తిట్టేవారు, అంతే కదా. విషయం అయిపోయింది, గొడవగా మారుతుంది. పరమత ద్వేషం కూడా వద్దు. ఆ మతాన్ని తిట్టడం, ఈ మతం కూడా ఇది దాన్ని ఈ సబ్జెక్ట్ వేరు. మనం హిందూ ధర్మం కాపాడబడాలంటే ఇవన్నీ టీటీడీ చేస్తే హిందూ ధర్మం గ్రామానికి ఇంటింటికి ప్రచారం జరుగుతుందే తెలియదా? గోవిందమాల ఉంది, చక్కగా ప్రోత్సహిస్తే కోట్ల మంది గోవిందమాల వేస్తారు కదా. హరినామ సంకీర్తన అన్ని క్షేత్రాల్లో ప్రారంభిస్తే దక్షిణ భారతదేశంలో టీటీడీ అనుకుంటే గ్రామానికి భజన తీసుకొని వెళ్ళచ్చు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు దేశంలో హింస జరుగుతుంది, హిందూ ధర్మానికి ప్రమాదం ఉందని రకరకాలుగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ జరగకూడదంటే తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెలిసిన ప్రదేశం కదా. ఆ అనుబంధ క్షేత్రాల్లో ఈ విఐపీలు పెద్ద పెద్ద రూములు లేకుండా కామన్ గా ఏర్పరిచి అడుగడుగున గోవింద నామస్మరణ ఏర్పాటు చేస్తే, అడుగడుగున గోవింద నామ అనేక కేంద్రాలను ఏర్పాటు చేస్తే
చక్కగా గోవింద నామస్మరణ అక్కడ జరిగితే సమాజంలో శాంతి నెలకొంటుంది, హింస ఉండదు, ಶಾಂತಿಪೂರ್ವಕమైనటువంటి ವಾತಾವರಣ ಸಮಾನತೆ ಆಯ್ತಾ, ರಾಜಕೀಯವಾಗಿ ಸಮಾನತೆ ಆಯ್ತಾ, ವ್ಯಾವಹಾರಿಕವಾಗಿ ಸಮಾನತೆ ಆಯ್ತಾ, ಎಲ್ಲೂ ಸಮಾನತೆ ಅನ್ನೋದಿಲ್ಲ. ಎಲ್ಲಾ ರೀತಿಯಾದಂತ ಅಸಮಾನತೆ. ಎಲ್ಲಿ ಭಕ್ತಿಗೆ ಬೆಲೆ ಆಯ್ತಾ ಅಂದ್ರೆ ಭಕ್ತಿಗೆ ಬೆಲೆ ಇಲ್ಲ. ಎಲ್ಲಿ ಆಸ್ತಿ, ಹಣ, ಐಶ್ವರ್ಯ, ಅಧಿಕಾರ ಇದೆಲ್ಲಿರ್ತೈತೋ ಅಲ್ಲಿ ವಿಶೇಷವಾದಂತ ಮಾನ್ಯತೆ, ಪೂಜ್ಯತೆ, ಗೌರವಗಳು ಈಗಿನ ವಾಸ್ತವ ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ಪ್ರಾಪ್ತಿ ಆಗ್ತೈತೆ. ಅದೇ ರೀತಿಯಾದಂತ ಭಕ್ತಿ, ನ್ಯಾಯ, ನೀತಿ, ಸತ್ಯ, ಧರ್ಮ ಪರಿಪಾಲನೆಗೊಳಪಟ್ಟವರೆಲ್ಲ ಶೋಷಣೆಗೊಳಗಾಗಿ ಸಮಸ್ಯೆಗಳ ಆಧಾರದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಒದ್ದಾಡುವಂತ ಒಂದು ದುಸ್ಥಿತಿ ಈಗಿನ ಒಂದು ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಆ ಒಂದು ರೀತಿಯಾದಂತ ಸಮಾನತೆ ಬೇಸಿಕ್ಲಿ ಎಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಆಗಬೇಕಂದ್ರೆ ಭಕ್ತಿಯ ಮುಖಾಂತರವಾಗಿ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಸಮಾನತೆ ಅನ್ನೋದು ಪ್ರಾಪ್ತಿ ಆಗಬೇಕು. ಆ ಸಮಾನತೆಗೆ ಎಲ್ಲರೂ ಸಹಕರಿಸಬೇಕು. ಇದು ಏನು ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಏನು ಸರ್ಕಾರಗಳು ಏನು ಆ ಒಂದು ಸಂಸ್ಥೆಗಳ ನಿರ್ವಹಣೆ ಮಾಡುವಂತ ಆಡಳಿತ ಮಂಡಳಿಗಳು ಫಸ್ಟ್ ಇದನ್ನ ಗ್ರಹಿಸಬೇಕು. ಗ್ರಹಿಸಿ ಸಮಾನತೆ ಅನ್ನೋದು ಧಾರ್ಮಿಕವಾಗಿ, ಶೈಕ್ಷಣಿಕವಾಗಿ, ಆರ್ಥಿಕವಾಗಿ, ಸಾಮಾಜಿಕವಾಗಿ ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ಸಮಾನತೆ ಅನ್ನೋದು ಬರೋ ತನಕ ಈ ದೇಶ ಉದ್ಧಾರ ಆಗೋದಿಲ್ಲ ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಏನು ರವಿಶಂಕರ್ ವಿಜಯಶಂಕರ್ ಸ್ವಾಮೀಜಿ ಅವರು ಆಯೋಜಿಸಿರುವಂತ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಆಗಮಿಸಿರೋದ್ರಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ಉತ್ಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು. ಬಸವಣ್ಣನವರು ಏನ್ ಮಾಡ್ತಾರಂದ್ರೆ ಈ ಧ್ವನಿ ಎತ್ತಿದಂತ ಮಹಾನ್ ದಾರ್ಶನಿಕರು ಅಂದ್ರೆ ಮಳ್ಳವಾಸು ಸುತ್ತಿಗೆ ಏಳು ದುಂಬಿಗಳು ರಸ ತುಂಬಿ ಹಾಡುತ್ತಿಗೆ ಕೇಳು ಸದ್ಗುರುವೇ ಎಲ್ಲಿರುವೆ, ಸದ್ಗುರುವೇ ಎಲ್ಲಿರುವೆ, ಗುರು ಸಿದ್ಧಾರೂಢ ಉದಯವಾಯಿತು ಏಳು ಸ್ವಾಮಿ ದಯೆ ತೋರು, ಪುಷ್ಪಗಳು ಪರಿಮಳವಾಸು ಸುತ್ತಿವೆ ಏಳು ದುಂಬಿಗಳು ರಸ ತುಂಬಿ ಹಾಡುತ್ತಿವೆ ಕೇಳು ಸದ್ಗುರುವೇ ಎಲ್ಲಿರುವೆ, ಗುರು ಸಿದ್ಧಾರೂಢ ಉದಯವಾಯಿತು ಏಳು ಸ್ವಾಮಿ ದಯೆ ತೋರು, ಪುಷ್ಪಗಳು ಪರಿಮಳವ ಸೂಸುತ್ತಿವೆ ಏಳು. మన శ్యామ్ కుమార్ స్వామీజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. శ్రీవారి భక్తుల సమస్యపై మనం కర్ణాటకలో వీళ్ళిద్దరిని కలిస్తే మిగిలిన పని అంతా వీళ్ళు చూస్తారు. అదేవిధంగా కొత్త రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఏర్పరచుకుంటే మన ఈజీ అవుతుంది. మరి దేశమంతా సమన్వయం చేయడానికి ఒక మనిషి కావాలి కదా. మన బాగేశ్వర ఋషి దేశమంతా పరిచయాలు ఉన్న వ్యక్తి. విజయవాడలో ఇక్కడైనా స్వామీజీని తీసుకొని రావడంలో వారి పాత్ర కీలకమైంది. జాతీయ సమన్వయకర్తగా తిరుపతి సమస్యలు నెరవేరినంత వరకు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తానని బాగేశ్వర ఋషి గారు వచ్చారు. జాతీయ సమన్వయకర్తగా బాగేశ్వర ఋషి గారు ఉంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్నమయ్య కళాక్షేత్రం అధ్యక్షుడిగా ప్రదీప్ కుమార్ సంత్రి గారు ఉంటారు. మీరు అక్కడ ఆ రాష్ట్ర బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా మనకు అన్నమయ్య కళాక్షేత్రం సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దయానంద స్వామి గారు, అమ్మ నాగలక్ష్మి వారు అన్నమయ్య కళాక్షేత్రం గౌరవ సలహాదారు ప్రకటించాం. అదేవిధంగా తమిళనాడు చేసుకున్నాం. అన్నమయ్య కళాక్షేత్రం నలుగురు ప్రతినిధులు. అదేవిధంగా మన ఆంజనేయ స్వామి రాయలసీమ అన్నమయ్య కళాక్షేత్రం సాధు పరిషత్ రాయలసీమ ప్రాంతానికి అధ్యక్షుడిగా ఉంటారు. ఇది కాబట్టి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి మీద నేనేం చేసేదంటే 3 విషయాలున్నాయి. లోక సంగ్రహ, లోక సంపర్క, లోక సంస్కార్. లోకంలో తిరగాలి, తిరిగితే పరిచయాలు అవుతాయి. పరిచయాలైన వాళ్ళల్లో ఈ పనికి యోగ్యంగా తయారయ్యే వాళ్ళు ఎవరైనా చూసుకోవాలి. చివరిగా పనికి వచ్చే సంస్కారం, వాళ్ళకి బాధ్యతలు ఇచ్చుకోవాలి ఎక్కడైనా కానీ. కాబట్టి వీళ్ళు నాకు తిరిగినంత క్రమంలో వీళ్ళు భగవత్ స్వరూపులుగా కనిపించారు. వీళ్ళందరూ ఈ విధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా జిల్లా స్థాయి, మండల స్థాయి అన్ని రాష్ట్రాల్లో ఇది మనము ఒక పోరాటం లాగా, ఒక విప్లవం లాగా భావించాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి సేవ శ్రీవారి సేవ కోసం ఎగబడి వెళ్ళేది కాదు, మంచిదే. ఇది నిజమైన శ్రీవారి సేవ. కాబట్టి శ్రీవారి సేవకు ఎలా అయితే వెళ్తున్నామో
దీని అన్ని కోసం మనం సేవ చేసి మనం ముక్తి పొందాం. ఒక 2 నిమిషాలు మాట్లాడతాను ఈ విషయం మీద. ఎవరన్నా వీడియో తీయండి నీట్గా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బెంగళూరు సిటీలో శ్రీ సర్వోదయ యోగా ఫౌండేషన్ కేంద్రంలో అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ సమావేశం నిర్వహించబడిందంటే సామాన్య భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టించుకోవడం లేదు. ఏదైతే కొండపైన హరినామ సంకీర్తన జరగాలని భజన బృందాలు ఇస్తే ఎవరికి కూడా భజన బృందాలకు అవకాశాలు ఇవ్వడం లేదు. గోవిందమాల వేసి నడుస్తూ మాకు అక్కడ దర్శనం కల్పించండి వసతి అంటే ఇవ్వడం లేదు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక నిధులు ఉపయోగించాలి, అర్చకులకు ఈ విధంగా కొండపైన అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలని జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయడం జరిగింది. డిసెంబర్ 17వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా జాతీయ స్థాయిలో శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. కనీసం దేశవ్యాప్తంగా ఉండే స్వాములు వేలాది మంది, కనీసం 20,000 మంది పైన వస్తారు. కాబట్టి డిసెంబర్ 17 ముందు నవంబర్ 16వ తారీఖు దానికి సన్నాహక సమావేశం జాతీయ స్థాయిలో ఉండే ముఖ్యమైన కార్యకర్తలతో నవంబర్ 16 డిసెంబర్ 17 ముందు తయారీ సమావేశం ఉంటుంది. నవంబర్ 16వ తారీఖు దేశంలో అక్కడ డిసెంబర్ 17 సంబంధించి కరపత్రాల ఆవిష్కరణ జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, మౌనత్తయ్య దేవస్థానం మేము చేతులు ఎత్తి ముక్కుతున్నాం. హిందూ ధర్మం కాపాడబడాలంటే ఈ సమస్యలు పరిష్కరించాలి. దయవించి మేము ఈ సమావేశం ద్వారా మీరు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ವಿಜಯಶಂಕರ ಸ್ವಾಮೀಜಿ ಪಾದಗಳಿಗೆ ಶರಣೆಂದು ಎಲ್ಲ ಆಂಧ್ರ, ತಮಿಳುನಾಡು, ಕೇರಳ ಮತ್ತು ಕರ್ನಾಟಕದಿಂದ ಸುಮಾರು ಗುರು ಭಕ್ತರು, ಸದ್ಭಕ್ತರು, ದೇವಿ ಉಪಾಸಕರು, ದೇವರ ಉಪಾಸಕರು ಹಾಗೆ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗುರು ಶರಣರ ಪಾದ ಕಮಲಗಳಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಶರಣಾಗತಿಯಲ್ಲಿ ಶರಣೆಂದು, ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಶರಣೆಂದು, ಮುಖ್ಯವಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇಷ್ಟು ಜನ ಸೇರೋ ಕಾರಣ ನಮ್ಮ ರಾಮಣ್ಣ ಸ್ವಾಮಿಗಳು ಅವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾನು ಈ ಮೂಲಕ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಮತ್ತೆ ಮುಗಳೂರಿಂದ ಗೋಪಾಲಪ್ಪರು ಬಂದಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಬನ್ನೇಘಟ್ಟದಿಂದ ಗೋವಿಂದಪ್ಪರು ಬಂದಿದ್ದಾರೆ, ನಮ್ಮ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಸ್ವಾಮಿಗಳು ಕತ್ತರಕುಪ್ಪೆ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಸುಮಾರು ರಾಜಪ್ಪ ಸ್ವಾಮಿಗಳು ಅವ್ರ ಟೀಮ್ ಸುಮಾರು ಜನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಇವರಿಗೆ ನಾವು ಏನ್ ಹೇಳೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ನೈಷ್ಕರ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ನಮಗೆ ಈ ಪ್ರತಿಫಲ ಸಿಗ್ಲಿ ಅಂತ ಶ್ರೀವಾರಿ ನಮ್ಮ ಶ್ರೀವಾರಿ ತಿರುಮಲದಲ್ಲಿ ಶ್ರೀವಾರಿ ಭಕ್ತರಿಗೆ ತುಂಬಾ ಅನಾನುಕೂಲ ಆಗಿದೆ. ಹೋಗೋರಿಗೆ ಪಾದಯಾತ್ರೆ ಹೋಗೋರಿಗೆ ತುಂಬಾ ಅನಾನುಕೂಲ ಇದೆ. ಎಲ್ಲ ಹೋಟ್ಲಲ್ಲಿ ಮೆನು ಹಾಕೋ ತರ ಹೋಟ್ಲ್ಗಳಲ್ಲಿ ಮೆನು ಹಾಕಿರ್ತಾರೆ, ಇಡ್ಲಿ ಇಷ್ಟು, ದೋಸೆ ಇಷ್ಟು, ಪೂರಿ ಇಷ್ಟು ಅಂತ. ಆ ತರ ಎಲ್ಲಾ ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲೂ ಅರ್ಚನೆ ಇಷ್ಟು, ಆ ಪೂಜೆ ಇಷ್ಟು, ಗಾಡಿ ಪೂಜೆ ಇಷ್ಟು, ಈ ತರ ಅರ್ಚನೆ ಮಾಡಕ್ಕೆ ಮೆನು ಹಾಕಿದ್ರೆ ಭಕ್ತರಿಗೆ ಪೂಜಾರಿ ಭಕ್ತರಿಗೆ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕಾ, ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕಾ? ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿರೋ ವಿಷಯ. ನಾನು ಈ ಮೂಲಕ ನಮ್ಮ ಸರ್ಕಾರಕ್ಕೆ ಏನ್ ಮನವಿ ಮಾಡಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಅಂದ್ರೆ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸುಮಾರು ಮುಜರಾಯಿ ದೇವಾಲಯಗಳು ಸುಮಾರು ಇದ್ದಾವೆ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲೋ, ಸಾಮಾನ್ಯ ಗಮನಿಸ್ಕೊಳ್ಳಿ. ನಮ್ಮ ಧರ್ಮ ಪ್ರಚಾರ ಆಗ್ತಾ ಇರೋದು ಕೋಟ್ಯಾಧೀಶರಿಂದ ಅಲ್ಲ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬಿಸ್ನೆಸ್ ಮ್ಯಾನ್ಗಳಿಂದ ಅಲ್ಲ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಡಿಸಿಗ್ನೇಷನ್ ಹೆಸರು ಮುಂದೆ ನಾನು ಇಷ್ಟು ಡಾಕ್ಟ್ರು ಇಷ್ಟು ಡಿಗ್ರಿ ಮಾಡಿದ್ದೀನಿ ಅವರಿಂದ ಅಲ್ಲ, ಸಾಧಾರಣ ಭಕ್ತರಿಂದನೇ ಧರ್ಮ ಪ್ರಚಾರ ಆಗ್ತಾ ಇರೋದು ಗಮನಿಸ್ಕೊಳ್ಳಿ ನೀವು. ಒಬ್ಬ ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಒಬ್ಬ ಹರಿಕಥಾ ದಾಸ ಬಂದು ಊರಲ್ಲಿ ಹರಿಕಥೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ, ಆ ಪುರಾಣ ಪುಣ್ಯಗಳಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಮನಸ್ಸು ಪರಿವರ್ತನೆ ಆಗೋದು. ಈ ತರ ನಡ್ಕೋಬೇಕು. ರಾಮಾಯಣ ನಡೀತೋ ಇಲ್ಲ ನನ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ರಾಮಾಯಣ ನಡೆದಿದೆಯೋ ನನ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಬರೋ ಪಾತ್ರಗಳು ಎಂತೆಂತ ಪಾತ್ರಗಳಿದೆ ಗೊತ್ತಾ? ನೋಡಿ, 3 ಜನ ಹೆಂಡ್ತಿರು ದಶರಥನಿಗೆ ಪಾತ್ರ ಹೆಂಗ್ ನಿಭಾಯಿಸ್ತಾರೆ ನೋಡಿ. ರಾಮಾಯಣ ನಡೀತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ರಾಮಾಯಣ ಬರ್ದಿರೋ ಯಾರು ಗೊತ್ತಾ? ಶೂದ್ರ. ಯಾವ ಬ್ರಾಹ್ಮಣಿಗೆ ಕೆಲಸ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ. ಕೆಲವರ್ಗದ ಜನ, ಶೂದ್ರ ವಂಶದ ಜನ ಧರ್ಮ ಪ್ರಚಾರಕ್ಕೆ ನಿಂತಿದ್ದಾರೆ ಹೊರತು ಯಾವ ಮಿನಿಸ್ಟ್ರು ನಿಂತ್ಕೊಂಡಿಲ್ಲ. ಇದು ಗಮನಿಸಬೇಕಾಗಿರೋ ವಿಷಯ. ರಾಮಾಯಣದಲ್ಲಿ 3 ಜನ ಹೆಂಡತಿಯರ ಮಕ್ಕಳು, 3 ಜನ ಹೆಂಡತಿಯರು ಮಲತಾಯಿ ಮಕ್ಕಳು, ಅಣ್ಣ ತಮ್ಮನು ಹೇಗಿರ್ಬೇಕಂತ ತೋರಿಸ್ಕೊಡ್ತು ರಾಮಾಯಣ.